ప్రార్థన అని మోకాళ్ళ మీదకి వచ్చి ఏవేవో లోకపరమైన ఆలోచనలతో నిండి టైంపాస్ చేసే వ్యక్తుల కోసం నేను చెప్పట్లేదు. మోకరించిన వెంటనే ఏదో భావోద్వేగముతో 4 కన్నీళ్లు కార్చి తర్వాత అంతా ఊరికనే ప్రార్థన చేసేటటువంటి వ్యక్తుల కోసం కాదు నేను చెప్పేది. నీ గుండెలో నీ రక్తం ఎలా అయితే నిత్యము నీ గుండెలోనికి నీ రక్తం ప్రవహిస్తుందో అట్టి విధంగానే నిత్యము నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళిన ప్రతిసారి నీ గుండెలోనికి నిత్యము రక్తం ప్రవహిస్తున్నట్లుగా నీ కళ్ళల్లోంచి నీరు ప్రవహించుటే నిజమైన కన్నీటి ప్రార్థన. నిత్యం భారభరితమైన హృదయంలో నుంచి. మీ హృదయములోనికి రక్తం ప్రవహించడం ఆగిపోతే ఏం జరుగుతుంది? నిత్యము ప్రవహిస్తుంది కదా. సేమ్ నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చిన ప్రతిసారి నీ గుండెలో రక్తం ప్రవహిస్తున్నట్లుగా నీ కళ్ళల్లోంచి కన్నీరు ప్రవహించాలి. కన్నీరు ప్రవహించడం ఆగొద్దు అని దాని అర్థం.